హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, నా లాస్ట్ క్లాస్ లో డయోడ్ టైప్ ఆఫ్ వేవ్ రెక్టిఫైయర్ గురించి, ఆపరేషన్, దాని అవుట్పుట్ వేవ్ ఫార్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా లాస్ట్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోలో అవుట్పుట్ వేవ్ ఫార్మ్ వచ్చిన తర్వాత వి యావరేజ్ లేదా విడిసి, వి ఆర్ఎంఎస్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ అండ్ లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇవన్నీ నేర్చుకోండి. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే నా ఛానల్లో అందరికీ చాలా ఈజీగా అర్థం అవ్వాలనే కాన్సెప్ట్ తో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇది అందరూ గమనించండి. డియర్ స్టూడెంట్స్, ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ వేవ్ ఫార్మ్ 0 to 5, 5 to 25. ఇది 0 అవుట్పుట్ వోల్టేజ్. అగైన్ 25 to 35. ఓకే, దీంట్లో మనం వి యావరేజ్ లేదా విడిసి, విఆర్ఎంఎస్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ లేదా క్రెస్ట్ ఫ్యాక్టర్, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి వి యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ వి యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూలు ఫైండ్ అవుట్ చేసే ముందు బేసిక్ గా ఏదైనా ఒక వేవ్ ఫామ్ ఇచ్చి యావరేజ్ వాల్యూ లేదా ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎనీ వేవ్ ఫామ్, అది సైనసోయిడల్ కావచ్చు, లేదా స్క్వేర్ టైప్ కావచ్చు, లేదా ట్రెపిజాయిడల్ టైప్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ వేవ్ ఫామ్, ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా దీని యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్ గా దీనికి మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ టీ. దీనికి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా అండర్ ది కర్వ్ బై బేస్ వాల్యూ వేయాలి. అంటే ఏరియా అండర్ ది కర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఏదైనా ఒక వేవ్ ఫామ్ కంటే దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా? ఏ లిమిట్స్ కి అంటే కంప్లీట్ సైకిల్ తీసుకోవాలి. కంప్లీట్ సైకిల్ అంటే టీ టైం పీరియడ్. అంటే బేసిక్ గా 0 to t దీని టైం పీరియడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసాం విత్ లిమిట్స్. బేస్ వాల్యూ 1/t టైం పీరియడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఇది బేసిక్ గా ఎనీ వేవ్ ఫామ్ మనం యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అలాగే సపోజ్ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే సింపుల్ గా రూట్ మీన్ స్క్వేర్, అంటే రూట్ వేయాలి, దీని మీన్ తీసుకున్నాం, దీని స్క్వేర్ వేయాలి. ఇలా చేస్తే ఇది ఆర్ఎంఎస్ వాల్యూ అయిపోతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ కైనా బేసిక్ మ్యాథమెటికల్ గా ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో ప్యూర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ గానీ, వి యావరేజ్, విఆర్ఎంఎస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. అక్కడైతే ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ 1.11 వచ్చింది. అది కంప్లీట్ గా ప్యూర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్. బట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో మనకి వేవ్ ఫామ్ ఇలా వచ్చింది. హాఫ్ వేవ్డ్ పల్సేటింగ్ డీసీ వేవ్ ఫామ్. ఇదైతే కంప్లీట్ ప్యూర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్. ఈ వేవ్ ఫామ్ వేరు, ఈ వేవ్ ఫామ్ వేరు. బట్ ఈ యావరేజ్ ఆర్ఎంఎస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యాథమెటికల్ గా బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ టైం పీరియడ్ ఎంత తీసుకోవాలి? కంప్లీట్ సైకిల్ కాబట్టి 0 to 2π. ఇది టీ అంటాం. 0 to 2π. దీనికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ మనకు తెలిసిందే కదా. ఇది సైనసోయిడల్ వేవ్ ఫామ్ నేచర్ కదా. విఎం సైన్ ఒమేగా టీ డి ఆఫ్ ఒమేగా టీ. ఓకేనా? సో దీని ప్రకారం చూస్తే 1/t తెలుసు, ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటి, ఇవన్నీ తెలిసినవే కదా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా వి యావరేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలాగో చూద్దాం. సో 1/t ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి, ఇదే కదా బేసిక్ ఈక్వేషన్. దీంట్లో కంప్లీట్ సైకిల్ టైం పీరియడ్ 0 to 2π. సో 1/2π ఇంటిగ్రేషన్ 0 to 2π ఎఫ్ ఆఫ్ టీ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్. దీనికి ఏంటి? విఎం సైన్ ఒమేగా టీ డి ఆఫ్ ఒమేగా టీ, ఇదే కదా. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేవ్ ఫామ్ 0 to 5 దర్ ఈజ్ ఎ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ V1. బట్ 5 to 2π ఇది 0. ఓకే, 5 to 2π ఇట్స్ వాల్యూ 0. కాబట్టి దీన్ని 0 to 2π కాస్త స్ప్లిట్ చేస్తారనుకోండి, 1/2π కామన్ తీసి 0 to 5 విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ ప్లస్ 5 to 2π. 5 to 2π వాల్యూ 0. మ్యాథమెటికల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది? ఇది 0. ఇక్కడ 0 to 5 విఎం సైన్ ఒమేగా టీ. 5 to 2π ఇట్స్ వాల్యూ 0. అందుకోసం దీన్ని మనం స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1/2π 0 to 5 విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకేనా? దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? విఎం కాన్స్టెంట్ బయట తీసుకొచ్చండి. విఎం/2π ఇంటిగ్రేషన్ 0 to 5 సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది? విఎం/2π. ఓకే, ఇంటిగ్రేషన్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా.
సో మైనస్ కాస్ ఒమేగా టీ విత్ లిమిట్స్ 0 to 5. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఎంత అవుతుంది? Vm/2π అప్లై లిమిట్స్ 5 to 0 మైనస్ కాస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ 0 ఎంత అవుతుంది? కాస్ 5 -1 మైనస్ మైనస్ ప్లస్, సో Vm/2π కాస్ 5 -1 ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ కాస్ 0 1 ఎంత అవుతుంది? 2Vm/2π 2 గెట్ క్యాన్సిల్ Vm/5. ఓకే, సో వి యావరేజ్ లేదా దీన్ని VDC అని కూడా అనొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? Vm/5. ఓకేనా? ఆర్ దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇది Im sin ఒమేగా టీ. వోల్టేజ్ అయితే Vm sin ఒమేగా టీ, కరెంట్ అయితే Im sin ఒమేగా టీ. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకుంటారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో వోల్టేజ్లో తీసుకుంటారు. ఎలా తీసుకున్నా మీకు ప్రాబ్లం ఏమి లేదు, ఎందుకంటే కరెంట్ ఈక్వేషన్ అయినా వోల్టేజ్ ఈక్వేషన్ అయినా నేచర్ ఒకటే, సైనుసోయిడల్ నేచర్. దీన్ని కరెంట్లో తీసుకొని సింప్లిఫై చేస్తే సింపుల్గా I యావరేజ్ లేదా IDC ఈజ్ ఈక్వల్ టు Im/5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ VRMS. ఓకే, VRMSకి ఏంటి? మనం ఇది మ్యాథమెటికల్ చూస్తే 1/t 0 to t f of t హోల్ స్క్వేర్ dt అండర్ రూట్. ఇదే కదా RMSకి. సేమ్ ఇక్కడ కూడా మనం అప్లై చేసామనుకోండి ఈ ఈక్వేషన్కి 5 to 2π, ఇక్కడ 0 to 2π కదా, 5 to 2π ఇట్స్ వాల్యూ 0. దాన్ని సింపుల్గా తీసేద్దాం, డైరెక్ట్ దీనికి అప్లై చేద్దాం. సో 1/2π ఇంటిగ్రేషన్ 0 to 5 Vm స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ అండర్ రూట్. ఇదే కదా, దీనికి మనం అప్లై చేస్తే ఏమవుతుంది? Vm కాన్స్టెంట్ బయట తీసుకుని Vm స్క్వేర్ బై 2π 0 to 5 టు సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ అండర్ రూట్. ఓకేనా? ఇక్కడ ఈ టర్మ్ మొత్తం సింప్లిఫై చేద్దాం. 0 to 5 సైన్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా స్టాండర్డ్ ఫార్ములా లేదు కాబట్టి మనం సైన్ స్క్వేర్ థీటాని ఈ విధంగా రాసుకోవాలి. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 - cos 2θ/2. అప్పుడు ఇంటిగ్రేషన్ cos 2θ వేసామనుకోండి sin 2θ/2 అవుతుంది. ఓకేనా? కాబట్టి సైన్ స్క్వేర్ థీటాని 1 - cos 2θ/2గా మార్చుకొని చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? Vm స్క్వేర్ బై 2π ఇంటిగ్రేషన్ 0 to 5 సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే 1 - cos 2ωt/2 ఆఫ్ డి ఒమేగా టీ అండర్ రూట్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు Vm స్క్వేర్ బై 2π, ఈ 2 కూడా ఇక్కడ తీసుకొచ్చాను, ఇంటూ 2 0 to 5 దీన్ని ఇండివిజువల్గా మల్టిప్లై చేసి స్ప్లిట్ చేయండి. మైనస్ కాస్ 2ωt dωt. ఇప్పుడు ఏమవుతుంది? Vm స్క్వేర్ బై 4π ఇది అండర్ రూట్ ఇంటిగ్రేషన్ dωt ωt విత్ లిమిట్ 0 to 5 మైనస్ ఇంటిగ్రేషన్ కాస్ 2ωt sin 2ωt/2 విత్ లిమిట్స్ 0 to 5. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే Vm స్క్వేర్ బై 4π ఇది అండర్ రూట్ అన్నిటికీ ωt అంటే 5 మైనస్ 0 అయిపోయింది. మైనస్ ఆఫ్ sin 2π/2 మైనస్ sin 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? VRMS ఈజ్ ఈక్వల్ టు Vm స్క్వేర్ బై 4π ఇది అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ sin 2π వాల్యూ 0 ఆల్వేస్, బికాస్ sin nπ వాల్యూ ఆల్వేస్ 0. sin 3π అయినా 4π అయినా అన్ని 0నే. కాబట్టి ఈ టర్మ్ ఎంత అవుతుంది? కంప్లీట్గా 0 అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది? 5 మైనస్ 0, ఓన్లీ 5. ఓకే, కాబట్టి 5 మైనస్ 0. ఇప్పుడు ఏమవుతుంది? VRMS Vm స్క్వేర్ బై 4π టు 5 అండర్ రూట్. ఓకే, ఇట్ ఈస్ గెట్ క్యాన్సిల్డ్ అంటే ఏమవుతుంది? Vm/2. సో VRMS ఈజ్ ఈక్వల్ టు Vm/2. ఓకేనా? లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో తీసుకున్నాం అనుకోండి IRMS ఈజ్ ఈక్వల్ Im/2. మీరు కరెంట్కి అయినా చేయొచ్చు లేదా వోల్టేజ్కి అయినా చేయొచ్చు, డోంట్ వరీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఫార్మ్ ఫ్యాక్టర్.
దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నా నెక్స్ట్ వీడియోలో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పీక్ ఫ్యాక్టర్ అండ్ ఫైనల్ గా రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డియర్ స్టూడెంట్స్, మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.